నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. పాన్ కార్డ్ 2.0 కార్డు మార్చాల్సిందేనా? అసలు ఈ 2.0 అనేది కేంద్రం ఎందుకు తీసుకొచ్చింది? కార్డుని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు కొత్త కార్డు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు పాన్ కార్డు 2.0 ప్రాజెక్ట్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చింది కేంద్రం అనేది తెలుసుకుందాం. మొదటిసారిగా పర్మనెంట్ అకౌంట్ నంబర్ పాన్ నుంచి 1972లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ 139A కింద దీన్ని పరిచయం చేశారు. ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మనెంట్ అకౌంట్. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వ్యయాలను లెక్క చూపేందుకు ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన నెంబరే పాన్ నెంబర్. వాళ్ళు చేసే ఎటువంటి లావాదేవీలైనా ఈ నెంబర్ ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. ఈ విషయం దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోతున్న ఈ 2.0 ఒక రకంగా సాంకేతిక వృద్ధిలో భాగంగా చేస్తున్న అప్గ్రేడేషన్ అనుకోవాలి. అంటే ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఉన్న ఆ పాత మూస విధానాన్ని ఇది మార్చేస్తుంది. డిజిటల్ పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. కొత్త పాన్ కార్డు అసలు ఎలా ఉండనుంది? ఇక కొత్త పాన్ కార్డు విషయానికి వస్తే ఇందులో ఓ క్యూఆర్ కోడ్, ఫీచర్ కోడ్ ఉంటుంది. ఒక్క స్కాన్తో మొత్తం వివరాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇది విప్లవాత్మకమైన మార్పు అని చెప్పాలి. ఫలితంగా మరింత సెక్యూర్డ్గా ఆర్థికపరమైన లావాదేవీని జరిపేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ట్యాక్స్ పేయర్స్కి ఏంటి లాభం అనేది ఇప్పుడు చూద్దాం. కొత్త కార్డు యూజర్స్కి ఓ రకమైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఇది ఇస్తోందని చెప్పాలి. మరింత సులభంగా వినియోగించడం సాధ్యమవుతుంది. ఇకపై ఎలాంటి వ్యాపార లావాదేవీలకైనా ఈ కార్డును సార్వత్రిక గుర్తింపు కార్డుగా కూడా వినియోగించుకోవచ్చు. గ్రీవెన్స్ రీఅడ్రస్ సిస్టమ్ని కూడా అప్డేట్ చేస్తారు. అలాగే పాన్ కార్డులతో ఎలాంటి అక్రమ లావాదేవీలు నిర్వహించకుండా ప్రొటెక్షన్ కోసం పాన్ డేటా వాల్ట్ సిస్టమ్ను కూడా సెటప్ చేశారు. మరి ఇప్పుడున్న కార్డులను ఏం చేయాలి? మార్చేయాల్సిందేనా? ఏంటి పనిచేస్తాయి అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు విషయంలో ఎలాంటి భయాలు అయితే అవసరం లేదు. అది కూడా పనిచేస్తుంది. 1972 నుంచి ఇప్పటి వరకు 78 కోట్ల పాన్ కార్డులు జారీ చేశారు. కొత్త డిజిటల్ కార్డు కోసం ప్రస్తుతం పాన్ కార్డు హోల్డర్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ₹1 కూడా చెల్లించాల్సిన పని అయితే లేదు. ప్రస్తుతానికి కేంద్రం దీనికి సంబంధించిన ఎలాంటి టైం లైన్ కూడా వెల్లడి చేయలేదు. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు కొత్త పాన్ కార్డు వైపు వెళ్ళవచ్చు. అది కూడా ఫ్రీగానే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ సైట్స్లోకి వెళ్ళిన తర్వాత మనం మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఆటోమేటిక్గా పాన్ కార్డు అనేది వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళ న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HN TV.